ఆరోగ్యమైన జీవనానికి మంచినీరు చాలా అవసరం. అధిక శాతం అనారోగ్యాలకి కలుషిత నీరే ప్రధాన కారణం. ఈ ఆధునిక కాలంలో కూడా గుక్కెడు మంచినీటి కోసం ఇప్పటికీ అనేక గ్రామాలలో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. బిందెడు మంచినీళ్ళ కోసం కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన దుర్భర పరిస్థితి తాండవిస్తుండడం దురదృష్టకరం. ప్రతి ఇంటికి శుద్ధమైన త్రాగునీరు అందించడమే తమ లక్ష్యమంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా ఇప్పటికీ గ్రామీణ ప్రజలకు అందకపోవడం చాలా విచారకరం. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఇది ఎక్కడో కాదు, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో అనేక గ్రామాలలో ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో త్రాగునీటి కష్టాలు మరీ దారుణంగా ఉన్నాయి. నియోజకవర్గంలోని తీర ప్రాంతాల్లో త్రాగటానికి బిందెడు మంచినీళ్ళు కూడా దొరకడం లేదు. కేవలం ఒక్క బిందె మంచినీళ్ళ కోసం వేకువజామున నిద్ర లేవాల్సిన పరిస్థితి. సముద్ర తీరంలోని ఇసుక దిబ్బల మధ్య గుంతలు తవ్వుకుని నీటిని బిందెలకు నింపుకోవాల్సిన దయనీయ పరిస్థితులు ఇక్కడ గ్రామాలలో కనిపిస్తున్నాయి. ఒక్క బిందె నీళ్ల కోసం కొన్ని గంటల పాటు నిరీక్షిస్తున్నారు. మనిషి బ్రతకటానికి తిండి, గూడు, నీరు అవసరం. కష్టపడి పనిచేస్తే తిండి, గూడు లభిస్తుంది. కానీ త్రాగటానికి నీరు మాత్రం ప్రకృతి వనరు కాబట్టి దానికి అత్యంత ప్రాముఖ్యత. కానీ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డోంకూరు గ్రామంలో మత్స్యకారుల పరిస్థితి మాత్రం వేరు. త్రాగటానికి నీళ్లు ఇప్పించండంటూ ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. తరతరాలుగా నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని డోంకూరు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం బూచిపడి పంచాయతీ డొంకూరు గ్రామం నుంచి చీకటి సంధ్య అని నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఉద్దేశం ఏంటంటే మా ఊళ్ళో గత కొన్ని సంవత్సరాలుగా చరం నీరు అనేది ఉంటుంది. వాళ్ళ అలవాటు ప్రకారంగా రోజు వెళ్ళడం తీసుకురావడం ఇప్పుడు అలవాటే. కానీ కొన్ని విధాలు చూసుకుంటే అక్కడ ఏంటంటే అది కుండలు పెట్టి చాలా రోజులు దానికోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏంటంటే అలా వెయిట్ చేయడం వల్ల కొంతమంది ఏంటంటే ముసలాళ్ళు కూడా తీసుకురాలేకపోతుంది, చాలా దూరం అయిపోతుంది. వాటర్ ఏంటంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది అప్పటి నుంచి ఆ నీరు తాగడం వల్ల. ఆ ఉద్దేశంతో ఏంటంటే కొలాయి నీరు మాకు కొంతవరకు సప్లై అవుతుంది. కొన్ని వీధుల్లో ఏంటంటే కొలాయి నీరు రావడం లేదు. దాని గురించి కొద్దిగా ఆలోచించాలి. అదే కాకుండా ఇంకా మాకు ట్యాంక్ ఉంది, స్టాండ్ వరకు ట్యాంక్ ఉంది. అంతవరకు చాలామంది వెళ్ళలేకపోతున్నారు. ప్లస్ అది కాకుండా ఆ నీరు కొంతమంది తాగలేకపోతున్నారు. తాగడం వల్ల ఏంటంటే అది ఎక్కువ ప్యూరిఫై చేయడం వల్ల కొంతమంది జబ్బులు పాలైపోతున్నారు అనమాట. ఇప్పుడు చన వాటర్ తాగడం వల్ల అందులో ఉండే కీటకాలు మనకు కనిపించకపోవడం వల్ల దానివల్ల జ్వరం ఇంకా చాలా రకాల జబ్బులు వస్తున్నాయి. దాన్ని అరికట్టాలంటే మనం మంచినీరు తాగాలి కదా. ఇలాంటి నీరు తాగడం మరీ ఎక్కువ బాధకు లోనైపోతాం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మాకు వాటర్ సప్లై కావాలి. కొంతవరకు వస్తుంది, కొంతవరకు రావడం లేదు. దానివల్ల ఏంటంటే మా వరకు ఎందుకు రావడం లేదు, మాకు ఈ అధికారం ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదా అనే ధీమాతో వాళ్ళకి ఆలోచన వస్తుంది. ఇచ్చాపురం నియోజకవర్గ తీర ప్రాంతాలతో పాటు పలు గ్రామాలలో వేసవి ప్రారంభం కాకముందే నీటి కష్టాలు మొదలయ్యాయి. నిత్యం గుక్కెడు నీటి కోసం నరకయాతన అనుభవిస్తున్నామని అంటున్నారు. కేవలం డోంకూరు గ్రామానికి ఈ ఇబ్బందులు పరిమితం కాదు. ఇచ్చాపురం మండలంలో తీరం వెంబడి ఉన్న పెద్ద లక్ష్మీపురం, చిన్న లక్ష్మీపురం, శివకృష్ణాపురం, డోంకూరు గ్రామాల్లో సుమారు 3000 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. త్రాగునీరు కావాలంటే వీరందరికీ గెడ్డెలలోని చలమలే ఆధారం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం బూర్సిపాడు పంచాయతీ డొంకూరు గ్రామం. మేము ఆడదరిచి మరి నీళ్ళు మాకు అందుబాటులేదు. నీళ్ళు అందుబాటులేదు. నీళ్ళకి చాలా అవకాశం అయిపోతుంది. అది నీళ్ళు మంచి నీళ్ళకి దొక్కడం లేదు. నీళ్ళు తాగిన నీళ్ళకి ఇంకా అందుబాటు లేకుండా అయిపోతున్నారు. నీళ్ళు ఇంటి కొలాయి ఇంకా రావడం లేదు. కొలాయిలు కొన్ని ఈదులకు వచ్చినవి, కొన్ని ఈదులకు మా సీఎం ఈదుకి ఇంకా రావు. కోడలు ఈదుకి ఇంకా రాలేదు. 2-3 ఈదులకి కొలాయిలు రావు. తక్కువ ఈదుకాలు కొలాయిలు వచ్చినవి. ఆ కొలాయి నీళ్ళు ఇంకా మాకు అందుబాటు లేదు. బాగా మాకు మంచి నీళ్ళు లేదు. మాకు చెత్తలోటి ఇక్కడ దిబ్బమాన చెత్తలోటి శనం నీళ్ళలోటి మేము నందలోటి దోకులేసి ఊరుకులు వేసి తిండుకోవడము, మరి బకెట్లు వేసి తిండుకోవడము. ఆ నీళ్ళు పోవల వల్ల మాకు ఏదైనా జబ్బు తయారవుతున్నది. మా గుమ్మలు చెత్తలోటి.
గ్రామం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్ర తీరానికి చేరుకుని చెలమల నుంచి నీటిని సేకరిస్తారు. ఇసుక దిబ్బలను లోతుగా తవ్వి కొంచెం కొంచెం నీటిని సేకరిస్తారు. అనంతరం బిందె పై భాగంలో ఒక బట్టను చుట్టి వడబోస్తారు. బిందెను నీటిని వడబోయాలంటే గంటల తరబడి శ్రమించాల్సి వస్తుందని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వేకువజామునే చలవ నీటి కోసం వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులు అంటున్నారు. ఇంత శ్రమపడి నీరుని తీసుకెళ్లి ఇంట్లో వేడి చేసి తాగుదామనుకుంటే నురగ వస్తుందని, గత్యంతరం లేక నీటిని తాగుతుంటే మోకాళ్ళ నొప్పులతో పాటు కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఊరు పౌరుడిగా మా ఊర్లో ప్రధానమైన సమస్య ఏంటంటే గత 40 ఏళ్ళుగా మా తాతలు, మా తండ్రులు, మా వాళ్ళు కూడా ఏదైతే చలములు సముద్రం ఒడ్డులో చలమలు గోతులు తవ్వి అందులో ఉన్న కంటామినేటెడ్ వాటర్ని తాగి ఎంతోమంది ప్రజలు మా గ్రామంలో ఏవైతే కిడ్నీ సమస్య అయితేనేమి, అలానే ఏవైతే డయేరియా లాంటివి, అలాగే డెంగ్యూ లాంటివి ఏవైతే కంటామినేటెడ్ వాటర్ తాగడం వల్ల ఇలాంటి జబ్బులకు లోనవుతుంది. కనుక ప్రభుత్వాలు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం, మా సమస్య ఇదయ్యా, మాకు ఈ సమస్యను పరిష్కరించండి నేను ఎన్నోసార్లు మొరపెట్టుకున్న ఏ ప్రభుత్వాన్న ఈ పరిష్కారం మాకు శాశ్వత పరిష్కారం దొరకలేదు. కావున ప్రభుత్వ పెద్దలు ఆలోచించి మాకు తక్షణమే ఈ మంచినీటి సమస్యను తీరుస్తారని అందరినీ ప్రార్థిస్తాం. గ్రామాల్లో బోర్డు వేసిన ఉప్పు నీరు వస్తుందని, ఈ విషయాన్ని పలుమార్లు నాయకులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని బాధపడుతున్నారు. డోంకూరు గ్రామంలో చాలా వరకు కొలాయిలు లేవని వాపోతున్నారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం స్పందించి తమకు తాగేందుకు నీరుని అందించాలని డోంకూరు గ్రామస్తులు కోరుతున్నారు. మరి డొంకూరు విషయానికి వస్తే ప్రధానంగా గత ఎన్నో సంవత్సరాల నుండి ప్రధానంగా మత్స్యకారులు అయితే ఏదైతే సముద్ర దెబ్బల మీద జలాలు తీసి గోతుల్లో నీరు తాగడం జరుగుతుంది. ఆ నీరు తాగడం వల్ల అనేకమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక్కొక్క ఇంటి నుంచి అయితే ఆడపిల్లలు రాత్రి 3-4 గంటల సమయంలో ఆ సెలవుల దగ్గరికి వచ్చి ఆ బిందెలతో అలాగా క్యూ లైన్లో నిలబడి అలా కొద్దిగా నీరు వస్తుంటే తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టడం జరుగుతుంది. ఈ నీరు ఎటువంటి పరీక్షలు కానీ, ఎటువంటి వాటర్ కంటెంట్ కానీ, ఎటువంటి పరీక్షలు లేనందున అందులో ఏవైతే కలుషితులు కలిసి ఉన్నాయో ఎలాగున్నాయో తెలియదు. కానీ ఆ నీరు తాగడం వల్ల అయితే చాలామంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దానికి తోడు దానివల్ల ఏంటంటే కిడ్నీ బారి పడి కూడా చాలామంది ఈ రోజుకి డొంకూరు గ్రామంలో డయాలసిస్ పేషెంట్లు కూడా ఉన్నారు. For more videos like this, subscribe Big TV channel.